జరిగింది. ఇట్లా ఒక 7-8 సెక్టార్లకు మీకు ఆ డీటెయిల్స్ అన్ని మా వాళ్ళు ఇస్తారు. 7-8 సెక్టార్కి ల్యాండ్ కూడా అలొకేషన్ చేయడం జరిగింది. దీంతో పాటు ప్రముఖ ఏదైతే నల్సర్ విశ్వవిద్యాలయం, లా విశ్వవిద్యాలయం ఏదైతే ఇక్కడ మన దగ్గర ఉందో అక్కడ ఒక 7 ఎకరాల స్థలాన్ని గతంలో ఇచ్చిన దానికి అదనంగా ఒక 7 ఎకరాల స్థలాన్ని కూడా ఈ రోజు ఈ కేబినెట్ లో వారికి ఆ యూనివర్సిటీకి ఇవ్వటానికి అంగీకరించడం జరిగింది. దీనితో పాటుగా గతంలో స్థానికులకు 25% సీట్లు ఇచ్చే కార్యక్రమం దాంట్లో ఒప్పందం ఉంది. ఆ 25% ఇప్పుడు కేబినెట్ లో 50% పెంచాలని కూడా కేబినెట్ తీర్మానించడం జరిగింది. అదే రకంగా ఇక సుదీర్ఘంగా హైదరాబాదు మెట్రో రైలుకు సంబంధించిన అంశం చాలా సుదీర్ఘంగా చర్చించాం. పలు విధాలుగా చర్చించిన తర్వాత ఏదైతే ఈ మెట్రో రైలు గతంలో పార్ట్ ఏ కింద కొంత కన్స్ట్రక్షన్ అయింది. ఇక్కడ 2A 2P కింద ఇంకా 2 సెక్టార్లు ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఎస్టిమేట్స్ అంటే ప్రపోజల్స్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏవైతే కొర్రీస్ పెట్టిందో ఆ కొర్రీస్ లోని అంశాలు మొదట ఫేజ్ లో ఏదైతే ఎల్ఎన్టీ కట్టిన ఏరియాకి సంబంధించిన అంశం కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతుల్లో అది ఒక అడ్డిలుగా ఏర్పడిన కారణంగా అది కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని దాన్ని టేక్ఓవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించిన ఫైనాన్షియల్ వైబిలిటీస్, టెక్నికల్ వైబిలిటీస్, ఈ కొర్రీస్ ఏదైతే సెకండ్ ఫేజ్ 2A 2Bకి సంబంధించిన అంశాలు సుమారుగా 35-36 వేల కోట్లు ఫర్దర్ ఎక్స్టెన్షన్ చేయాల్సిన ఎస్టిమేట్ కాస్ట్ తో ఉన్న 2A 2B ఎక్స్టెన్షన్ సంబంధించిన దాన్ని సంబంధించి ఆ వైబిలిటీ దానికి సంబంధించిన దాంట్లో ఈ ఎల్ఎన్టీకి సంబంధించింది కూడా ఏదైతే ప్రైమరీ డిస్కషన్స్ జరిగాయో ఈ ప్రైమరీ డిస్కషన్స్, ఫైనాన్షియల్ వైబిలిటీస్, ఇతరత్ర అంశాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించడానికి అధికారులతో కూడిన సిఎస్ చైర్మన్ గా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఐయుడి కార్యదర్శి, లా సెక్రటరీ, మెట్రో రైల్ ఎండి, అర్బన్ ట్రాన్స్పోర్ట్ అడ్వైజర్స్, మిగిలిన ఉన్నతాధికారులతో